ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. నా దేశం నాకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టిన తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో అందరికీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని కోరుకుంటాం. అయితే దేవుడు మనల్ని విస్తరింప చేయకముందు ముందు మన హృదయము విస్తరింప చేయబడాలి. మన హృదయాలు సంకుచితంగా గనుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం క్యారీ చేయలేం. బైబిల్లో దావీదు గారిని దేవుడు రాజు చేస్తానని మరి రాజుగా కొన్ని సంవత్సరాల క్రితమే ముందుగానే అభిషేకించినప్పటికీ ఒక ప్రాసెస్ గుండా దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇంకా రాజు చేయకముందు ఎట్ ది ఎండ్ దావీదు గారు ఇంకా రాజు అవ్వకముందు కొన్ని పరీక్షలు గుండా దావీదు గారు వెళ్తూ వచ్చారు. మనం గమనిస్తే గనక తనని మరి పూర్తిగా తన ఇంటికి దూరంగా తరంబడేలాగా చేసిన సౌల్ని దేవుడు దావీదు చేతికి అప్పగించడం. మరి సౌల్ గారు గుహలో ఉన్నప్పుడు చిన్నగా వెళ్ళి తన వస్త్రాన్ని కట్ చేయడం, తన వస్త్రాన్ని మాత్రమే కట్ చేయడం. అప్పుడు అంటాడు కదా సౌలు, నేను నీకు అపకారం చేస్తే నువ్వు నీ ఉపకార బుద్ధిని చూపించావు అని చెప్పని. రెండోసారి మరి సౌలు మరలా దొరికినప్పుడు ఎవరైతే తనని తరుముతున్నారో, తనని చంపాలనుకుంటున్నాడు, ఎవరైతే తన ఇంటికి దూరంగా దావీదుని చేస్తాడో, మరి ఆ వ్యక్తి రెండోసారి దావీదుని తరుముతా ఉన్నప్పుడు దావీదు రెండోసారి కూడా తన ఈటెను తన నీళ్ళ తిత్తిని తీసుకుంటాడు తప్ప సౌలుని చంపడు. దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ఎందుకు చంపాలి? నేను చేసిన దానికి యెహోవాయే నాకు ప్రతిఫలం ఇస్తాడు అని అంటాడు. దేవుడికి నచ్చినట్టుగా జీవించడానికి దావీదు ప్రయత్నం చేస్తాడు. ఒకటి, సౌలును ఒకసారి వస్త్రాన్ని కత్తిరించి మాత్రం వెళ్ళిపోతాడు. రెండోసారి మరలా సౌలుని చంపే అవకాశం వచ్చిన ఆ యొక్క నీళ్ళ తిత్తిని మరి ఈటెని మాత్రం పట్టుకుని వెళ్ళిపోతాడు. మూడోసారి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో సిక్లగన్న పట్టణంలో దావీదు కలిగిన సమస్తము దావీదు కోల్పోయి when he was with zero, అసలు ఏమీ లేదు, లెఫ్ట్ విత్ జీరో, అసలు ఏమీ లేని పరిస్థితుల్లో మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవా నేను వీళ్ళని తరుముదునా, వీళ్ళని నేను పట్టుకోగలుగుతానా అని అమాలేకీల కొరకు అడుగుతూ ఉన్నప్పుడు దేవుని యొద్ద విచారణ చేయడానికి తన మనసు నిలుపుకున్నాడు. వాక్యం చెప్తుంది, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు. 600 మంది రాళ్ళు రువ్వి దావీదును చంపేయాలనుకున్న పరిస్థితుల మధ్యలో దావీదు మరి దేవుడు పట్టుకోమన్నాడు కదా అని ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు దారిలో ఒక ఐగుప్తీయుడు మరి సొమ్మసిల్లి పడిపోతాడు. ఆ టైంలో కూడా అరే నా భార్య నా పిల్లలు ఇట్లున్నారు కదా, నేనే టెన్షన్లో ఉన్నా, నేనే ఎమర్జెన్సీలో ఉన్నా, వీళ్ళకి నేనెందుకు మేలు చేయాలి, ఇతనికి నేనెందుకు ఆహారం పెట్టించాలని అనుకోకుండా అతనికి ఆహారం పెట్టించి అతడు బలం పొందుకున్నాక నువ్వెవరు ఏంటి అన్నీ అడగడం మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, మరి ఒకవేళ సౌలుని చంపేస్తే నెక్స్ట్ రాజు నేనే కదా అని ఎక్కడా దావీదు అనుకోలేదు. నెక్స్ట్ సౌలు కుటుంబం అంతా చనిపోయారు అన్నప్పుడు 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో సౌలు ఒక గీతం ఎత్తి పాడతాడు, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు కూలిపోయి అని. మరి అతని విషయమే చాలా జెన్యూన్గా దావీదు బాధపడడం అనేది మనం చూస్తాం. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం కానీ ఇతరులను క్షమించడానికి ఇష్టపడం. మన హృదయాల్ని చాలా సంకుచితం చేసుకుంటాం. ఇతరులను ప్రేమించడానికి వాళ్ళు మనకి ఉపకారం చేసే బుద్ధి మనం చూపించాం చాలా సందర్భాల్లో. దో వీఆర్ క్రిస్టియన్స్, మనం చర్చికి వెళ్ళే వాళ్ళమైనప్పటికి కూడా, వాక్యం మనకి బాగా తెలిసినప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో క్రీస్తుని చూపించే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మనల్ని దేవుడు విస్తరింప చేయాలంటే ముందు మన హృదయం విశాలపరచబడాలి, ముందు మన హృదయం విస్తరింప చేయబడాలి. మన హృదయంలో ఇతరులకు మనకి ఎంత కీడు చేసినా మేలు చేసేది, మనం ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఇతరులకు మేలు చేసేది, ఉపకారం చేసేటువంటి బుద్ధి మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దావీదు కొమ్మును హెచ్చించినట్లుగా ప్రభు మన కొమ్మును కూడా హెచ్చిస్తాడు.
ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదులాగా మమ్మల్ని ఆశీర్వదించమని చాలా సందర్భాల్లో అడిగాం ప్రభా. దావీదు అంటున్నాడు, నేను నా శత్రువుల దేశంలో ఇట్లా చనిపోతానేమో అని దిగులు పడుతున్నానని బాధపడుతూ వచ్చాడు. అయ్యా, అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా దినదినము కౌజు పెట్టకలాగా తరం పడుతున్నప్పటికి కూడా మేలు చేయడానికి దావీదు నిర్ణయించుకున్నాడు. మా హృదయాలను కూడా సంకుచితంగా ఉండకుండా విశాలపరచమని, నీ యొక్క ఆశీర్వాదానికి మా హృదయాలను సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.